మనకి తమిళ్ మూవీస్కి తెలుగులో ఎక్కువగా ఆదరణ లభిస్తుంది. మన తెలుగు సినిమాలకు కూడా అలాగే వేరే రాష్ట్రాల్లో లభించాలంటే వుడ్ యూ లైక్ టు సజెస్ట్ సంథింగ్? ఏదంటే చాలా బాధ ఉంటుంది చాలా మందికి. అంటే మొన్న అంటే ఈ మధ్యన ఏదో ఒక మీటింగ్స్లో కూడా తమిళ సినిమాలని ఆఫ్ చేసేయాలి, ఇంకా టీవీస్లో కొన్నిసార్లు చూస్తుంటాను. అంటే సినిమా అనేది ఒక క్రియేటివ్ ఎబిలిటీకి సంబంధించింది. దాన్ని భాషకు కానీ వీటన్నిటికని ముడిపెట్టకూడదు. అంటే నేను మన సినిమాలు చేసేటప్పుడు కూడా మన వాళ్ళు ఏం చేస్తారంటే మంచి సినిమా తీసినప్పుడు దాన్ని అక్కడ ప్రమోట్ చేయాలని ప్రయత్నించారు. ముందు చేతులు దులిపేసుకోవాలంటారు, అమ్మేసుకోవాలని ప్రయత్నిస్తారు. అంటే రీమేక్ రైట్స్ వస్తే ఎక్కువ డబ్బులు వచ్చేస్తాయనే ఒక ఉద్దేశంతో మరి ఏమో తెలియదు. కానీ అట్లీస్ట్ నా వ్యక్తిగతంగా వరకు నాకు జరిగిన, అంటే నేను మిగతా అన్ని సినిమాల గురించి నేను మాట్లాడలేను, కానీ నా సినిమాల వరకు అయితే ప్రమోట్ చేయడానికి ప్రయత్నించరు. ముందు మెంటల్గా అంటే వాళ్ళకున్నంత పెనిట్రేటింగ్ ఎబిలిటీ కానీ, అంటే మార్కెటింగ్ క్రియేట్ చేసుకోవాలి కానీ వాళ్ళకున్నంత అగ్రెసివ్గా మన ప్రొడ్యూసర్స్ ఉండరు. చాలా తక్కువ మంది ఉంటారు మనకి. అట్లీస్ట్ నా ప్రొడ్యూసర్స్ వరకు చెప్పాలని చాలా తక్కువ, అంత అగ్రెసివ్గా మార్కెటింగ్ చేద్దాం అనేది. అంటే ఉన్నదాన్ని సరిపోద్దులే, ఇది రైట్స్ అమ్మేసుకొని చేతులు దులిపేసుకోవచ్చు అంటే అంత బేరింగ్ కేపబిలిటీ లేదు. ఇప్పుడు మనం మంచి సినిమా తీసి అక్కడ పెడితే చూస్తారు. అంటే నేను మెడ్రాస్లోనే ఉండేవాడిని కదా, ఆ టైంలో ఈవెన్ శివ చూశారు, అట్లా గీతాంజలి చూశారు, ఈవెన్ అంకుశం కూడా చూశారు ఆ టైంలో. అంటే వాళ్ళకి వీళ్ళు పెట్టుకున్నారు, అంటే సినిమా మీద నమ్మకం తోటి. మన వాళ్ళు ఏంటంటే ఒక దెబ్బ తగలగానే వెంటనే ఆపేస్తారు. వాళ్ళకి ఫిల్మ్స్ అక్కడ ఫ్లాప్ అయినా కానీ మనకి ఖచ్చితంగా ఇక్కడ ప్రమోట్ చేస్తారు, ఇక్కడ ఎవరో ఒకరు కొంటారు. అది మన ఆ కల్చర్ మనం ప్రమోట్ చేయలేదు. ఇట్ టేక్ సమ్ టైమ్ అండి. కాదు, అది ఇప్పటికీ ఆలస్యం కాదు, ఓన్లీ ఒక 10 years, మేబీ 5-6 years పట్టొచ్చేమో. Please subscribe. Please do subscribe. Please subscribe. Please subscribe. Please subscribe to our YouTube channel.